వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు. అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ ఆయన ఆంధ్రప్రదేశ్ని అట్లానే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు. చాలామంది ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళైతే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఎందుకంటే మీరు చూశారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మీ అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను. ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం. ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి. మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం. అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి కోసం చూసి వస్తున్నారు. అట్లానే తద్వారా వీటి వలన మీకు కానీ మీ పిల్లలు కానీ బెంగళూరు కానీ చెన్నైకి కానీ ఎటు వెళ్ళక్కర్లేదు. మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు. 100% మొబైల్ నెట్వర్క్, అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని. తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు. అట్లానే దేవాలయం అభివృద్ధి, జీతాలు చెల్లింపు, ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత 2 ఏళ్లుగా జీతాలు అందకుండా వాళ్ళు చాలా బాధపడ్డారు. అట్లాంటిది 2.8 కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకి ఇళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు. తప్పకుండా ఆయన 15,000. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, I started my journey in Mangalgiri in 2019. I lost in 2019. But I truly believe that I should again succeed where I lost. Why am I sharing this with you here? In our journey of our life, we will have many failures coming our way, but that should not deter us. There is a saying, failure is a stepping stone for success. And I believe I am an example standing in front of you. God has His own way. He designs His own challenges for us. I truly believe that He tests us again and again. And all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here.
There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents. And that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, don't ask what the country can do for you, but what you can do for the country. It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us. God has given each and every human being a unique strength. And together we can make not only our village, our ward, our constituency, but actually India a great nation. Today as we embark on our challenges and our journey towards our 100 years of independence, our government has laid out amazing initiatives to make Andhra Pradesh a developed state. And in each one of you, I see the future of Andhra Pradesh. You are the next generation that is going to lead the state forward. So all of you should use your strength well, your talents well, and you should really make Andhra Pradesh proud, not only in our constituency in India, but globally. Saying that, I'd like to thank everyone for giving me this opportunity. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ, ఇతర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని సూచించారు. ఎన్నికలు వేసామా సార్? ఎన్నికలు వేశారు. పొలం ఎంత వేశారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేశారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్. 1 ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళా ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేదప్పటికి లేదు సార్. శాంపుల్స్ మాత్రం తీసుకెళ్లి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళా వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్లాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్. 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్ కు అక్కడ మెషిన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావద్దు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి. 2-3 months లో వచ్చేది.
మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మా అకౌంట్లో మనీ పడిపోయాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు, నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 26,804 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపి 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయం. హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి. జర్మనీకి చెందిన KfW ద్వారా 5,000 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం. 45 పనులకు 33,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసేందుకు CRDAకు అనుమతి. బుడమేరు 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు ఆమోదం. ధాన్యం కొనుగోలు కోసం మార్క్ఫెడ్ ద్వారా 1,000 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్కు అనుమతి. పుంగనూరు బ్రాంచ్ కెనెల్ లైనింగ్ పనులకు ఆమోదం. క్లీన్ ఎనర్జీ కోసం NTPC ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. 1.70 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది, ఏ నష్టం జరిగింది అని చెప్పేసి. ఇటువంటి నష్టాలు కనుక పరిశీలించినట్లయితే కోకొల్లలో. దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 3 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకున్నట్లు తేలిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పొచ్చు చెప్పకూడదు మాట చెప్తాను. మీరు ఏమంటారు అనుకోండి, ఏమంటే అనుకోండి, నేను నచ్చే నమ్మని నా స్టైలే లేవు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. తప్పదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరూ, కానీ మీ నాయకులు కాబట్టి తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి
దొంగ ఫ్యాషన్ అంటాను, దొంగ ఫ్యాషన్ అంటాను. దొంగతనం చేసిన దొంగ అది ఏమంటావే? వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేది. అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి? 7 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం టెక్కలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా ఉంటుందనుకుంటున్నారా? మళ్ళీ అధికారంలోకి మారతాం, వస్తాం, కొట్టారు, పడ్డాము, లేస్తాం, డబ్బల్ ఇంపాక్ట్తో లేస్తాం. నా మీద కేసులు పెట్టించడానికి ఏ అచ్చెన్నాయుడు అయితే ప్రయత్నించాడు, నా మీద కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్ మీరు పెట్టినటువంటి కేసులు నన్ను అదిరించాలి, బెదిరించాలని చూస్తే మేము అధికారంలోకి వస్తాం. మేము సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈలోగా మమ్మల్ని ఏమైనా చేయాలి అనుకుంటే, హింసించాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలందరూ మంచి అధికారాన్ని ఇచ్చారు, మంచి మెజారిటీతో మీరు గెలిచారు. పని చేయండి. ఏడాది కాలంలో మీరు ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? ఈ మాటలన్నీ కనీసం అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియా పేరుతో, నాయకులకు సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి మీరు కాలయాపన చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు. అధికారం వెరీ 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 ఇది టెంపరీ. ఇవాళ ఉంటుంది, రేపు పోతాం. అంత మాత్రాన ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తీవ్ర పరిణామాలు ప్రజల ద్వారా మీరు ఎదుర్కోక తప్పదని నేను తెలుగుదేశం, జనసేన పార్టీలకు హెచ్చరిస్తున్నాను. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. గోలుగొండ మరియు కేడీపేట పోలీసుల డైనమిక్ వెహికల్ చెకింగ్లో మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 2 వ్యక్తుల నుండి 450 కేజీలు గంజాయి అక్రమంగా అశోక్ లేలాండ్ గూడ్స్ వ్యాన్ అదుపులోకి తీసుకున్న నర్సీపట్నం పోలీసులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేశాము. ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ కేడీపేట ఎస్సీ గారు ఒక టీము, గొల్గొండ ఎస్సీ గారు ఒక టీం చేసాం. ఈ డైనమిక్ వెహికల్ మేము పట్టుకున్నాము. పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమంటే మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను. ఆ వ్యాన్లో 2 వ్యక్తులు ఏమంచో మమ్మల్ని చూసి పారిపోతుండ్రు, పట్టుకున్నాం. తీరా చూస్తే ఆ వ్యాన్కి ఒక మెస్ తయారు చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ 450 కేజీ చెక్ పోస్టులో పగడ్బందీకి చేసాము. చెక్ పోస్టుల నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా
వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంఓ చేస్తున్నారు. అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రాలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను. మా ఎస్పీ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి. ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్. మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు. మా ఎస్పీ సార్ కూడా, మా డిఐజీ సార్ కూడా, అందరికీ నమస్కారాలండి. ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి. ఇందులో కేడీపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి. నమస్తే అండి. 450 కేజీలండి, సుమారుగా 22 లక్షలు.